హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి కొత్త సూపర్ 6 పథకాల గురించైతే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గనక 10థ్, ఇంటరు, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీ అందరి కోసం వర్టెక్స్ కన్సల్టెంట్ సొల్యూషన్స్ వారు ఒక మంచి ప్లాట్‌ఫామ్ అయితే తీసుకొచ్చేసారు. వీళ్ళు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి జాబ్స్ అయితే ఇప్పిస్తూ ఉంటారనమాట. లైక్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటువంటి కంపెనీస్‌తో అప్రోచ్ అయ్యి అక్కడ ఏమన్నా వేకెన్సీస్ ఉన్నట్లయితే వాటికి మీ ద్వారా అప్లై చేపించి ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తారనమాట. ఇటువంటి సపోర్ట్ మీరందరూ కూడా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంటర్వ్యూనైతే క్రాక్ చేయవచ్చు. మీరు చేయవలసింది ఏమీ లేదండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్‌నైతే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ అయితే చేసేయండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అంటే ఏ తేదీన ఏ పథకాలనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు? వాటికి సంబంధించిన అర్హతలనేటువంటివి ఏమిటి? ఎవరెవరు అర్హులైతే అవుతారు? ఎలా అప్లై చేసుకోవాలి? వాటి ద్వారా లబ్ధిదారులకు ఎంతెంత చేకూరుతుంది? ఈ విధంగా వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోదు. తప్పనిసరిగా లైక్ అయితే చేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలోనే దాదాపుగా 3 కొత్త సూపర్ 6 పథకాలనైతే తీసుకువస్తామని ఆల్రెడీ అయితే చెప్పారనమాట. ఇక అందులోనూ మనకు ఒక పథకం అయితే మొన్న 12వ తారీఖున అమలైతే చేశారు. తల్లికి వందనం పథకము. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైనటువంటి వారి ఖాతాల్లోకి 13,000 రూపాయలను జమ చేయడం అయితే జరిగింది. ఇంకా కూడా చాలామందికి అయితే ఈ డబ్బులనేటువంటిది ఖాతాలకు జమ కాలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ వెళ్ళి మీరందరూ కూడా ఫిర్యాదులు అయితే రైజ్ చేసుకోండి. ఫిర్యాదులు పెట్టుకున్న 5వ తారీఖున మనకు ఈ యొక్క తిరిగి మళ్ళా అర్హులందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం కింద నిధులైతే జమ అవుతాయి ఫిర్యాదులు పెట్టుకున్న తరువాత. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో అయితే అడగండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి మహిళలకండి. ఇది మహిళలకు వితంతు పెన్షన్స్ కింద 4,000 రూపాయలను పంపిణీ చేస్తామని ఆల్రెడీ అయితే చెప్పారనమాట. దీన్ని కూడా మనకు యాక్చువల్‌గా 12వ తారీఖునే ప్రారంభించాల్సి అయితే ఉండేది. బట్ ఏంటంటే 12వ తారీఖున ఆల్రెడీ మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించారు కాబట్టి దీన్ని కొంచెం వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. వీలైనంత త్వరగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్ 4,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేస్తామనేది చెప్తూ ఉన్నారు. కుదిరితే మనకు ఈ నెలాఖరు లోపల మహిళలకైతే ఈ డబ్బులైతే ఇస్తారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటి? ఇవి ఎవరెవరికి వస్తాయి అనే విషయాల గురించి నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను. స్పౌస్ పెన్షన్స్ అంటే ఏం లేదండి, ఎవరైతే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ని వాళ్ళ భార్యలకి ఇవ్వడాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారనమాట. ఇందుకు గాను చాలామంది కూడా ఆన్లైన్ దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు. వాళ్ళకు సంబంధించిన అర్హులను కూడా గుర్తించడం అయితే జరిగింది. అర్హుల లిస్ట్ వచ్చేసి మనకు గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గర అయితే ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లు అయితే ఉంటాయి ప్రతిదీ కూడా. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే చెక్ చేసుకున్నట్లయితే లిస్ట్లో నేమ్ ఉందా లేదా అని మీకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మనకు ఈ నెలాఖరు లోపల ఈ యొక్క వితంతు పెన్షన్స్ కింద 74,000 మందికి రాష్ట్రంలో 4,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు సిద్ధమైతే అవుతూ ఉన్నారు. ఇది ఒక పథకం అనమాట. ఇంకొక పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా 20,000 రూపాయలనైతే జమ చేస్తామని చెప్పగా ఇక మనకు దీనికి సంబంధించిన మొదటి విడత నిధులను ఈ నెల 20 తారీఖున అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులను జమ చేస్తామని ఆల్రెడీ కూడా మనకు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఇది ఒక్క అన్నదాత సుఖీభవ పథకం కిందే కాదండి, పీఎం కిసాన్ పథకం కింద కూడా రెండిటిని అయితే యాడ్ చేసేసారు మనకు. రెండిటిని యాడ్ చేసి సంవత్సరానికి 20,000 చొప్పున అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించిన మొదటి విడత నిధులు ఈ నెల 20వ తారీఖున 7,000 రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి నగదు జమ అవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఇందుకు గాను
గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ అప్డేట్ చేయించుకోమని మనకి ఆల్రెడీ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే మీ యొక్క డేటా మొత్తం కూడా అవుట్ అప్డేట్ అయితే చేసేస్తూ ఉన్నారు. మీరు పర్టికులర్గా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో మీకు అప్రూవల్ అయ్యిందా లేదని చెక్ చేసుకుంటే చాలు. సో ప్రజెంట్ అయితే ఆ యొక్క వెబ్సైట్ అంత వర్కింగ్లో అయితే లేదండి, వర్క్ అవ్వట్లేదు. సో నేను వర్క్ అయిన వెంటనే దాని మీద వీడియో అయితే చేసి చెప్తాను, ఎలా ఈ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి, ఏముంటే మీకు డబ్బులైతే వస్తాయి స్టేటస్లో, ఆ వివరాల గురించి. సో ఇది డీబీటీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా అయితే లింక్ అయితే చేయించుకోనండి. అదేవిధంగా ఆధార్ సీడింగ్ కూడా కంప్లీట్ అయితే చేయించుకోనండి. సో ఇది ఇంకొక పథకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండి ఉండి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా నిన్నటి రోజున అప్డేట్ రిలీజ్ చేశారు. సో అయితే మ్యాక్సిమం మనకు ఈ యొక్క పథకాన్ని కూడా కుదిరినంత వరకు ఈ నెలాఖరు లోపలే విడుదల చేసేందుకైతే చూస్తున్నారు. ఇన్ కేస్ ఈ నెలాఖరు లోపల విడుదల చేయనట్లయితే మనకు జూలై నెల మొదటి వారంలో అయినా ఈ పథకం కింద ప్రతి నెల కూడా 1500 రూపాయలను అర్హులైనటువంటి మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో దీని మీద నేను పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో అయితే మధ్యాహ్నం అయితే ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి అయితే ఛానల్లో చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఏ విధంగా దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి, ఈ వివరాల గురించి మొత్తం కూడా క్లియర్గా వీడియోలో అయితే చెప్పున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి, లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా వీడియోని అయితే మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అందరికీ ఇల్లు పథకం అండి. సో ఈ అందరికీ ఇల్లు పథకం కింద ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఇళ్లను మనకు 12వ తారీఖునైతే ఇంటి తాళాలు అనేటువంటి వాటిని మహిళల చేతికైతే ఇస్తామని చెప్పారనమాట. సో మనకు గత 2-3 నెలల నుంచి అయితే చెప్తూ ఉన్నారు, జూన్ 12వ తారీఖున 3 లక్షల ఇళ్ళనైతే మహిళలకైతే పంపిణీ చేస్తామని. బట్ ఏంటంటే ఆ రోజు దీన్నైతే స్టార్ట్ చేయలేదన్నమాట, వాయిదా వేయడం అయితే జరిగింది. ఎందుకు అనుకుని దగ్గర కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనకు 2 లక్షల పైగా మాత్రమే ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి, 3 లక్షల వరకు అయితే కంప్లీట్ కాలేదు. సో అందువల్ల కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క 3 లక్షల ఇళ్లను వాటికి సంబంధించిన తాళాలను అర్హులైనటువంటి మహిళల చేతికైతే పంపిణీ చేస్తామని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే వీళ్ళు వచ్చేసి గతంలో ఎవరైతే పిఎంఏవై 1.0 కింద అప్లై చేసుకుంటారో అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇస్తారో, దాని తర్వాత మనకు ఇంతకుముందు ఈ యొక్క టిట్కో ఇళ్ళకి ఎవరైతే అప్లై చేసుకొని అర్హులై ఉన్నారో ఆ టిట్కో ఇళ్ళు కూడా వాళ్ళ పేరు వచ్చినట్లయితే ఆ పేరు ప్రకారం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ యొక్క అందరికీ ఇళ్ళకు సంబంధించిన పథకాన్ని. మొన్నే స్టార్ట్ చేయాల్సి ఉండేది, దీన్ని కూడా మ్యాక్సిమం కుదిరినట్లయితే ఆ ఇంటి పనులు పూర్తి చేపించేసి ఈ నెలాఖరు లోపలే పంపిణీ చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఏదేమైనా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేను మన ఛానల్ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా రీసెంట్గా కొత్త రేషన్ కార్డ్స్కి అయితే దరఖాస్తులు చేసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి అయితే అయ్యింది కాబట్టి ఈ రేషన్ కార్డులు మనకు కుదిరినట్లయితే ఈ నెల 25వ తారీఖు పై నుంచి అయితే పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఇప్పటి వరకు అర్హులైనటువంటి వాళ్ళకు దరఖాస్తులు చేసుకున్నారు కదా, సో వాటిని బట్టి అయితే వచ్చినటువంటి కార్డుల ప్రకారము పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో లేదు మనకు ఇన్ కేసు ఈ నెలాఖరు లోపల ఈ కార్డ్స్ అనేటువంటి వాటిని ప్రింట్ చేయలేకపోతే సో కుదిరితే మనకు రేపు నెల 1వ తారీఖున నుంచి స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఏదేమైనా ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.